గత ప్రభుత్వం రాష్ట్రంలో అవినీతి అక్రమాలకు పాల్పడి ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించిందని టీడీపీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి మండిపడ్డారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు అన్ని విధాలా కృషి చేస్తున్నారని చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు భూదందాలకు పాల్పడ్డారని, పేదల భూములు బెదిరించి లాక్కున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అరాచకం నుంచి అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం తీసుకెళ్తుందని, అధికారంలోకి వచ్చిన 75 రోజుల్లోనే రాజధాని అమరావతి, పోలవరం లాంటి పనులు తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని అన్నారు. భూ బాధితులకు న్యాయం చేయడం కోసం సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం అవ్వడం జరిగింది. వైసీపీ నాయకుల అవినీతి అక్రమాల వలన రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా ఆ నాయకుల ఖజానాకి వెళ్ళి రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసి వారి స్వార్థం కోసం, వారికి వ్యక్తిగతంగా ఉపయోగపడేదాని కోసం వ్యవస్థలన్నిటి కూడా వారికి అనుకూలంగా మలుచుకోవడం జరిగింది. ఆ రోజున్న అధికారులు కూడా వైసీపీ నాయకులకు అన్ని విధాలా సహకరించి వాళ్ళ అవినీతి అక్రమాలకు తోడ్పాటు అందించారు. ఈ రాష్ట్రంలో స్వేచ్ఛాయుతమైన వాతావరణం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులు ఏ ప్రజలకు కూడా లేని పరిస్థితులు. ఏ రాజకీయ పార్టీ కానీ లేదంటే ఏ ప్రజా సంఘాలు కానీ స్వేచ్ఛగా ఎక్కడ కూడా కార్యక్రమాలు చేసుకునే పరిస్థితులు గత ప్రభుత్వంలో లేవు. అదేవిధంగా వైసీపీ నాయకుల అండదండలతో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూదందాలు నిర్వహించడం, పేద ప్రజల ఆస్తులన్నీ కూడా కొల్లగొట్టడం కూడా పెద్ద ఎత్తున జరిగింది.